హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం ఈ బైనరీ సెర్చ్ ట్రీయా కాదా అని ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని బైనరీ సెర్చ్ ట్రీయా కాదా అని చూసాం. సో నెక్స్ట్ మీకు 3, 4, 5కి ఆల్రెడీ 1 అని 2 నేను చేసి చూపించాను. సో 3, 4, అనేది మిమ్మల్ని చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టమన్నాను, బిఎస్టీఆ నాట్ బిఎస్టీఆ అనేసి. సో ఒకవేళ అది మీరు కంప్లీట్ చేయకపోతే ఫస్ట్ ప్లీజ్ అది చేయండి. అది చేసి ఆ తర్వాత ఈ వీడియోకి రండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీరు వీడియోస్ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, మీకు అర్థమవుతుంది నా ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఇంకా ఏమన్నా మార్చుకోవాలా, ఏమన్నా మీకు చేంజెస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తప్పకుండా దాని నుంచి నేర్చుకొని, నేను కూడా ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్. సో చిన్నగా నేర్చుకొని నేను కూడా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ లాస్ట్ వీడియో కామెంట్ పెట్టకపోతే ప్లీజ్ 3, 4, 5కి అసలు బిఎస్టీఆ నాట్ బిఎస్టీఆ అనేది కామెంట్ పెట్టండి. ఆ తర్వాత ఈ వీడియోకి రండి. సో ఈ వీడియోలో నేను క్రియేటింగ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ అనేది చూపిస్తాను. ఆ తర్వాత లాస్ట్లో ఇది 3, 4, 5కి ఆన్సర్స్ ఏంటో నేను రివీల్ చేస్తాను. సో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్కి మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు క్రియేటింగ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ అనేది చూద్దాం. సో కొన్ని ఎలిమెంట్స్ అనేది తీసుకుందాము. సో ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 5. సో 5 అనేది ఏమీ లేనప్పుడు, ట్రీ ఏమి ఇంకా క్రియేట్ చేయనప్పుడు, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే అదే రూట్ నోడ్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత ఇక్కడ నన్ను ఉంటుంది, ఫస్ట్లో ఏం లేదు కాబట్టి నన్ను ఉంటుంది. సో నెక్స్ట్ 4 అనమాట. సో 4 గ్రేటర్ దాన్ 5 4 <5 అనేది చూస్తాం. 4 <5 అనుకోండి, లెస్ దాన్ అయితే లెఫ్ట్ సైడ్ చేస్తాం, గ్రేటర్ దాన్ అయితే రైట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏది కరెక్ట్? 4 <5 4 5? 4 5 రాంగ్, 4 5 రైట్. అంటే ఏం లేదు, 5 కన్నా 4 అనేది చిన్నది కాబట్టి సో లెఫ్ట్ సైడ్ అనేది ప్లేస్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ అనేది పెట్టేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు 10 అనమాట. సో 5తో కంపేర్ చేస్తే 5 అనేది లెస్ దాన్ 10, 5 అనేది గ్రేటర్ దాన్ 10. సో 5 అనేది గ్రేటర్ దాన్ 10 రైట్ అయింది అనుకోండి, రైట్ సైడ్ పెట్టాలి. 5 అనేది లెస్ దాన్ 10 అయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ పెట్టాలి. సో ఇప్పుడు 5 గ్రేటర్ దాన్ 10, 5 లెస్ దాన్ 10 కాదు. సో 5 గ్రేటర్ దాన్ 10 అంటే రైట్ సైడ్లో కాబట్టి 10 అనేది 10 అనేది రైట్ సైడ్లో పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ 7. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే విధంగా కంపేర్ చేసుకోవాలి. 5తో కంపేర్ చేద్దాం. ఫస్ట్ 5 అనేది గ్రేటర్ దాన్ 7, 5 అనేది లెస్ దాన్ 7 చూద్దాం. నేను రివర్స్ రాశాను. 7 అనేది గ్రేటర్ దాన్ 5, 7 అనేది లెస్ దాన్ 5 అనేది చూద్దాం. సో ఏది కరెక్ట్? 7 అనేది గ్రేటర్ దాన్ 5 కరెక్ట్ కదా. 7 గ్రేటర్ దాన్ 5 అంటే రైట్ సైడ్కి వెళ్ళాలి. సో రైట్ అంటే ఇక్కడికి వచ్చాం, 10కి వచ్చాం. సో ఈ 10కి ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేయాలి. సో 7ని 10తో కంపేర్ చేయాలి. 7 అనేది గ్రేటర్ దాన్ 10, 7 అనేది లెస్ దాన్ 10. ఏది కరెక్ట్? సో ఇది రాంగ్, ఇది రైట్. సో లెస్ దాన్ అంటే లెఫ్ట్ కదా. సో 10కి లెఫ్ట్లో ఈ 7 అనేది ప్లేస్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఎలిమెంట్ 25. సో ఇక్కడ చూడండి, 25 గ్రేటర్ దాన్ 5, 25 లెస్ దాన్ 5 చూద్దాం. సో 25 గ్రేటర్ దాన్ 5 కదా, ఇది కరెక్ట్ కాబట్టి రైట్ సైడ్కి వెళ్తాం. రైట్ సైడ్లో ఉంది 10 ఉంది. సో 10కి కంపేర్ చేయాలంటే 25 గ్రేటర్ దాన్ 10, 25 లెస్ దాన్ 10. 10 కన్నా 25 గ్రేటర్ అంటే 10 కన్నా 25 ఎక్కువ అంటే రైట్ సైడ్. సో 10కి రైట్ సైడ్లో 25 అనేది ప్లేస్ చేయాలి. నెక్స్ట్ 36. సో 36 కంపేర్ చేశారు. సో 36 వచ్చేసరికి ఇప్పుడు 5తో ఫస్ట్ కంపేర్ చేయాలన్నమాట.
5తో కంపేర్ చేస్తే 36 పెద్దది. సో పెద్దది కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళాలి. సో రైట్ సైడ్లో 10 ఉంది. సో 10 36 కంపేర్ చేస్తే 36 పెద్దది. సో ఇంకా రైట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు 25తో కంపేర్ చేయాలి. 25తో కూడా కంపేర్ చేయాలి. 25 కన్నా 36 పెద్దది కాబట్టి 25కి రైట్ సైడ్ ఉంటుంది. సో ఇది దీని పొజిషన్. నెక్స్ట్ 1 అనమాట. సో 1 5 కన్నా 1 తక్కువ కదా, సో లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ 4 ఉంది. 4 కన్నా 1 అనేది ఎక్కువ తక్కువ, సో దీనికి లెఫ్ట్ సైడ్ అన్నమాట. అదే ఎక్కువ అయితే రైట్ సైడ్ పెట్టేవాళ్ళు. నెక్స్ట్ 121. సో 5కి 121 కంపేర్ చేస్తే 121 ఎక్కువ. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాం. సో 10కి 121 చేసిన 121 ఎక్కువ. నెక్స్ట్ 25కి 121కి వెళ్ళినా 121 ఎక్కువ. సో రైట్కి వెళ్తాం. సో రైట్ ఏముంది ఇంకా 36 121 కంపేర్ చేస్తే 121 ఎక్కువ కాబట్టి ఇది ఇలా పెడతాం. సో ఇది ఫైనల్ బైనరీ సెర్చ్ ట్రీ అన్నమాట. తీసుకున్న ఎలిమెంట్స్కి ఇది క్రియేటింగ్ బైనరీ సెర్చ్ ట్రీ ఫర్ ద గివెన్ ఎలిమెంట్స్ ఇదన్నమాట. సో బైనరీ సెర్చ్ ట్రీకి నేను ఆల్రెడీ బైనరీ ట్రీ అని చెప్పాను కదా. బైనరీ సెర్చ్ ట్రీ అనేది బైనరీ ట్రీయే విత్ ఎడిషనల్ కండిషన్స్ అని చెప్పాను కదా. సో ఈ బైనరీ ట్రీలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు ఒక నోడ్కి? 0 ఆర్ ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్. సో ఈ వర్డ్ తెలియకపోయినా ఇది చూడకపోయినా ముందు వీడియోస్ చూడండి మీకు. ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే మీరు ఆల్రెడీ బైనరీ ట్రీ కాన్సెప్ట్ అనేది చూసేశారు నా ప్లేలిస్ట్లో. సో దట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఆల్రెడీ చూసిందే కదా అని నేను నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో ఎప్పుడైనా బైనరీ సెర్చ్ ట్రీ అంటే బైనరీ ట్రీ కాబట్టి ఏ నోడ్కైనా 0 చిల్డ్రన్ ఉండొచ్చు, లేదా 1 చిల్డ్రన్ ఉండొచ్చు, లేదా 2 చిల్డ్రన్ ఉండొచ్చు. ఇంతకన్నా ఎక్కువ పాసిబుల్ ఉండదు, ఎందుకంటే బైనరీ అంటే ఎట్ మోస్ట్ 2 చిల్డ్రనే కాబట్టి. సో ఇది బైనరీ ట్రీ అనమాట, బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియో ఫస్ట్లో. సో లాస్ట్ వీడియోకి కామెంట్స్ పెట్టారు కదా, సో వాటి ఆన్సర్స్ చెప్తాను. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి 100 ఉంది ఇక్కడ. 100 ఓకే. 70 అనేది 100కి కంపేర్ చేస్తే 70 అనేది తక్కువ. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది కరెక్టే. రైట్ సైడ్ చూద్దాం. సో 150. సో ఇప్పుడు 150ని 100తో కంపేర్ చేయాలి, ఎక్కువే కాబట్టి రైట్ సైడ్ ఓకే. నెక్స్ట్ 80 తీసుకుందాం. సో 80 అనేది ఇక్కడ 150 కన్నా తక్కువే, కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ నోడ్నైనా ఫస్ట్ రూట్ నోడ్ నుంచి కంపేర్ చేసుకుంటూ రావాలి. సో ఈ 80ని దీంతో కంపేర్ చేస్తే 100 కన్నా 80 తక్కువ, అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి అసలు ఇది, కానీ రైట్ సైడ్ ఉంది. అంటే రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది నాట్ బిఎస్టి. మీరు తప్పు చేయకూడదు. ఇక్కడ 150 కన్నా తక్కువే కదా, 80 కరెక్టే అనుకోకూడదు. ఎప్పుడైనా ఏ నోడ్ తీసుకున్నా రూట్ నోడ్ నుంచి కంపేర్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇది నాట్ బిఎస్టి. నార్మల్గా రూట్ నోడ్తో కంపేర్ చేయకపోతే ఇది నార్మల్గా మీరు బిఎస్టి అనుకుంటారు, కానీ రూట్ నోడ్తో కంపేర్ చేస్తారు. నెక్స్ట్ ఉన్న నోడ్ అలా కంపేర్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇది నాట్ బిఎస్టి ఫైనల్గా. నెక్స్ట్ సో ఇది ఆల్రెడీ బిఎస్టి అని చెప్పాను, ఇది నాట్ బిఎస్టి అని లాస్ట్ వీడియోలో అని చెప్పేసాను. సో ఇప్పుడు 4th వన్. సో 200 ఉంది. 200 ఓకే. 200 కన్నా తక్కువ ఉన్నాయని ఇటు ఉండాలి, ఎక్కువ ఉన్నాయని ఇటు ఉండాలన్నమాట. 100 కంపేర్ చేస్తే తక్కువే కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది కరెక్టే. సో 100. నెక్స్ట్ 50. సో ఈ 50ని 100తో ఒక్కటే కాదు 200తో కూడా కంపేర్ చేయాలన్నమాట. సో 50ని ఫస్ట్ 200తో కంపేర్ చేస్తే తక్కువ కాబట్టి లెఫ్టే ఉండాలి, ఓకే. 100తో చూస్తే కూడా తక్కువే కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉండాలి కాబట్టి రైట్. నెక్స్ట్ 150 తీసుకున్నా 200తో కంపేర్ చేయాలి. 200 కన్నా తక్కువ ఎక్కువ, 150 తక్కువ, సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడే ఉంది. నెక్స్ట్ 100 చూసుకుంటే 100 కన్నా 150 ఎక్కువ తక్కువ ఎక్కువ, సో అందుకే రైట్ సైడ్ పెట్టారు. సో ఇదంతా కరెక్ట్. నెక్స్ట్ 300 చూసుకుంటే 200 కన్నా ఎక్కువే కదా, సో ఎక్కువ అంటే రైట్ సైడే కాబట్టి రైట్ సైడ్ పెట్టారు. సో ఇది కూడా కరెక్ట్. సో ఇది కూడా బిఎస్టి. నెక్స్ట్ 500 ఉంది. సో 500 అనేది రూట్ నోడ్ ఎప్పుడు కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నట్టు, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏది వస్తే అది పెడతాం కాబట్టి. నెక్స్ట్ 100 చూసుకుందాం. సో ఈ 100 అనేది 500తో కంపేర్ చేయాలి, తక్కువే కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ 50. సో ఈ 50 అనేది 500తో కంపేర్ చేస్తే తక్కువ, ఓకే. 100తో కంపేర్ చేసినా తక్కువ, సో ఇది రైటే. నెక్స్ట్ 300. 500తో కంపేర్ చేయాలి ఫస్ట్. 500తో కంపేర్ చేస్తే తక్కువ కాబట్టి లెఫ్ట్ ఉండాలి, ఓకే రైట్. 100తో కంపేర్ చేస్తే ఎక్కువ కాబట్టి
రైట్ సైడ్ ఉండాలి, ఇది కరెక్ట్. నెక్స్ట్ 700. సో ఈ 700 అనేది 500తో కంపేర్ చేస్తే ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ ఉంది, కరెక్ట్. సో 600 చూద్దాం. సో 600 500 చూస్తే 500 కన్నా ఎక్కువ, సో 500తో చూసుకుంటే కరెక్టే. కానీ 700తో చూసుకుంటే 700 కన్నా తక్కువ, సో తక్కువ అన్నప్పుడు ఎటు ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి, కానీ ఎటు ఉంది, రైట్ సైడ్ ఉంది. సో ఇది నాట్ బిఎస్టీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ బిఎస్టీ, సెకండ్ నాట్ బిఎస్టీ, థర్డ్ నాట్ బిఎస్టీ, ఫోర్త్ బిఎస్టీ, ఫిఫ్త్ వచ్చేసరికి నాట్ బిఎస్టీ. సో అర్థమైంది అనుకుంటున్నా ఎక్స్ప్లెనేషన్. సో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.